హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఎవరైనా కొంచెం మాంసం తీసుకురారా, తినేసి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటే ఏం చేశాడండి ఆయన? ఎటుపోయాడో తెలియదు. ఆయనకు పిచ్చి. అలసిపోయి సాయంత్రానికి వచ్చాడంటే ఇంటికి ఒకరోజు ఒక జింకను వేటాడలా, ఒక పిట్టను కూడా వేటాడలా. పోనీ ఆడికి వేట రాదా? ఏమని చెప్తున్నాడు ఏసావు గురించి? వేటాడుటయందు నేర్పరితనం ఉంది, కానీ పని చేయాలనే బుద్ధి లేదు, మనసు లేదు, వాడికి విలువ లేదు ఆశీర్వాదాల గురించి. పని ఉంది మీ దగ్గర, చాలా మంది దగ్గర మంచి నైపుణ్యతలు ఉన్నాయి. యూ వోంట్ డూ ఇట్ ఫర్ గాడ్. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు డూ ఇట్, యూ విల్ డూ ఇట్ ఫర్ మనీ, యూ విల్ డూ ఇట్ ఫర్ ఇన్ యువర్ జాబ్. వెన్ ఇట్ కమ్స్ టు ద గాడ్స్ వర్క్, యూ డోంట్ వాంట్ టు డూ. యూజ్ యువర్ మెరిట్, యూజ్ యువర్ బ్రెయిన్, యూజ్ యువర్ టాలెంట్. How sad it is. You will only get salary when you go out and do something for the world. But when you do it for the Lord, you will get blessings. Blessings is equal to salary is nothing. ఏంటంటే ఎంత శాలరీ వచ్చినా దట్ ఇస్ నాట్ ఎ బ్లెస్సింగ్. నువ్వు ఎంత డబ్బు సంపాదించు, దట్ ఇస్ నాట్ ఎ బ్లెస్సింగ్. యూ కెనాట్ కాంపిటేట్ విత్ బ్లెస్సింగ్ విత్ ఎనీథింగ్ ఎల్స్. చాలా మంది గురించి గ్రహించడంలా. నువ్వు పనిలో మెరిట్ తెచ్చుకోవాలి, మెడల్ తెచ్చుకోవాలి. పరిగెత్తేవాడు మెడల్ తెచ్చుకోవడానికి ప్రాణాలకు తెగించి పరిగెడతాడు. క్రికెట్ ఆడేవాడు ఎంత ప్రాక్టీస్ చేస్తాడో చూడండి. దేవుని విషయాలు వచ్చేటప్పటికి నీకుంది, ఆ సామర్థ్యం ఉంది, ఆ షార్ట్నెస్ ఉంది, ఆ యొక్క తలాంతులు దేవుడు ఇచ్చాడు. బట్ దేవుని కోసం వాడు, దట్స్ ఇట్ గ్రీవ్స్ మై హార్ట్. అది నా బాధ. ఆడెవడో మోసగాడు వచ్చి ఎత్తుకుపోతుంటే నిన్ను పిలిచి నీకు ఇస్తానంటే నువ్వేమో విలువ లేకుండా పోతే పక్కడు వచ్చి ఎత్తుకుపోయాడు. నీకు ఉంటుంది అప్పుడు వచ్చాడు. తర్వాత యాస వచ్చాడు, ఏమడిగాడు? ఎట్టగో తెచ్చాడు, ఏదో ఎక్కడి నుంచో తెచ్చాడు. చివరికి ఏంటండి తీసుకొస్తే ఏమన్నాడు? ఒక్కదేవినన్ను దీవించు, నన్ను కూడా దీవించు. అరే దీవెన అంతా నీకేరా, జ్యేష్ఠ దీవెన అంతా నీకేరా. రారా అంటే పట్టించుకోకుండా పోయాడు. పక్కోడు వచ్చి మోసం చేసుకొని తీసుకుపోయిన తర్వాత తీరిగ్గా వచ్చి నన్ను దీవించంటే ఏముంది? ఇక దీవెన ఏమన్నాడు? నీ నివాసము భూసారం లేక ఉండను, మంచు పడదు, నువ్వు కత్తి చేత బతుకుతావు, నీ సోదరుకు దాసుడు అవుతావు, నువ్వు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతడి కాడి విరిచి వేయదు, అంతే, ఇంకేం లేదు. నీ భూమి పండదు పో, నువ్వేం చేసినా పంట లేదు పో, నీకు వర్షం కురవదు పో, నువ్వు నీ సహోదరుడికి దాసుడు అయిపోతావు, నీ తమ్ముడికి. నువ్వు అన్నగా నువ్వు ఉండాల్సిన నువ్వు తమ్ముడికి దాసుడు అయిపోతావు పో, నువ్వు అందరి కింద కూడా అయిపోతావు, నువ్వు తిరుగులాడుతూ ఉంటావు. జాబ్ ట్రయింగ్. యు డోంట్ నీడ్ గాడ్ బ్లెస్సింగ్, యు ఓన్లీ జాబ్. గాడ్స్ బ్లెస్సింగ్ ఉంటే జాబ్ నిన్నెత్తుకుంటూ వస్తుంది, అని ఇంటికి వచ్చేస్తుంది ఆన్లైన్లో. కమాండ్ జాయిన్ ఇన్ ద డ్యూటీ అంటాడు, ఇస్తాడండి. అది నమ్మటం లేదు మనుషుడు. ఏమయ్యా చర్చికి రాలేదంటే జాబ్ సర్చింగ్ అంట. ఏమయ్యా చర్చికి రాలేదంటే ఇంటర్వ్యూకి వెళ్ళాను అంటాడు ఆదివారం నాడు. ఇక్కడ ఈయన ముందు ఇంటర్వ్యూలో, దేవుడి ముందు ఇంటర్వ్యూలో నిలబడు. ఆయన సెలెక్ట్ చేస్తే అందరు లోకంలో ఉన్నోళ్ళు నేను సెలెక్ట్ చేసుకుంటాడు. అది తెలియటం లేదు ఎన్ని రోజులుంది. సంఘంలో ఉన్న నువ్వు ఎంత విలువైన వ్యక్తివో నీకు తెలియటం లేదే. నీవు దేవుని సొత్తన్న సంగతి గ్రహించడం లేదే. నీ దేహం నీది కాదన్న సంగతి గ్రహించుకోవటం లేదే. నువ్వు దేవుని కుటుంబంలో ఉంటే నీకే లోటు ఉండదు. నీవు దేవుని కట్టడంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దీవిస్తాడు. దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తున్నాడని తెలియటం లేదు. ఎంతమంది ఈ రోజున బాప్తిజం పొందామని చెప్తున్నారే కానీ దానికి తగినట్టుగా జీవించడం లేదు. సంఘం అందుకే దినదినానికి కృషించిపోయింది. సంఘం అంతా ఈ ఆహారం, జీవాహారంతో పోషించబడాలి. ఇక్కడ నీతులు కాదు చెప్పేది, ఇక్కడ కథలు కాదు చెప్పేది. దేవుని వాక్య సారాన్ని మనం వింటున్నాం. ఆ వాక్యానుసారంగా మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఆ వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు అందరి మనసులు ఒకటిగానే ఉంటాయి, అందరి ప్రేమ ఒకలాగా ఉంటుంది, అందరి గురి ఒకటే, అందరి గమ్యం ఒకటే. అది సంఘం. క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత వాక్యంతో నీ హృదయం నింపబడినప్పుడు నీవు విశ్వాసంలో స్థిరంగా దేవుని సాక్షిగా బ్రతకగలుగుతావు. దేవుని కుటుంబంలో సభ్యులుగా ఉన్నామని, దేవుని చేతుల్లో పనిముట్లుగా ఉన్నామని,
దేవుని యొక్క కట్టడముగా ఉన్నామని, దేవుని యొక్క శరీరం, క్రీస్తు యొక్క శరీరంగా ఉన్నామని మనం గుర్తించి నా ఇష్టం అనే మాటకు చోటు ఇవ్వకుండా దేవుని చిత్తం నా పట్ల నెరవేరాలని ఆశించాలి. అంతేకాక మనం విలువ పెట్టి కొనబడిన వారి కనుక చర్చిలో ఉన్న, ఇంటిలో ఉన్న, ఆఫీసులో ఉన్న, కాలేజీలో ఉన్న, ఈ ఊరిలో ఉన్న, ఆ ఊరిలో ఉన్న, నేను దేవుని సొత్తు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. మన దేహములతో, మన ఆత్మలతో ప్రభువును మహిమపరచాలి. అటు జీవితంలోని ప్రభువు మనకిచ్చును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ కుటుంబం అని పిలువబడే మేము, నీ శరీరంలోని భాగముగా ఉన్న మేము, మా దేహాలతో, మా ఆత్మలతో నిన్ను మహిమపరిచే జీవితాలు జీవించాలని మరోసారి నీ రక్తం ద్వారా మేము కడగబడి, మా మనస్సాక్షులు శుద్ధీకరించబడి నీతో నిబంధన చేసుకుంటున్నాము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. నేను ఇప్పుడు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న, అర్పించుకున్న క్రీస్తు కొరకు జీవిస్తానని ఒక నిబంధన చేసుకున్నట్టుకు సహాయం ఇచ్చాడు. ఇంకా యేసయ్య నీ మాటలు వినని వారెందరో ఉన్నారు. ఇంకా ఈ ప్రపంచంలో 2/3 ఆఫ్ ద వరల్డ్ యేసుని గురించి ఎరగలేదే. 1/3 ఆఫ్ ద వరల్డ్ ఎరిగామన్న వాళ్ళలో అనేకులు రక్షణ పొందలేదే. ఇట్టి పరిస్థితుల్లో మాకు భారం దయచేయ్యా, వేదన దయచేయ్యా. నేను నా ఇంటి వారు యెహోవాని సేవించుతామని నిబంధన చేసుకొని మొదట మా ఇంటి వారందరినీ కొరకు సంపాదించడానికి సహాయం చేయండి. కట్టడాలు లేకపోయినా, ఆస్తిపాస్తులు లేకపోయినా నీవే మా ఆస్తి, నీవే మా దుర్గము, మా కోట, మా శైలము. నీ మీదనే ఆధారపడుతుండగా ఈ చిన్న మందిరంలో నీ సన్నిధిని బలంగా మాకు దయచేస్తున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్మని కార్యాలు మా అంతరంగాల్లో జరగలేమో. బయటికి వెళ్ళినప్పుడు, లోకంలోకి వెళ్ళినప్పుడు నీ సాక్షులుగా ఉండినట్లు విలువ పెట్టి కొనబడిన వారి మన సంగతిని గుర్తుపెట్టుకొని మంచి మనస్సాక్షిని కాపాడుకుంటూ లోక రక్షకుడు అయిన నిన్ను గురించి లోకానికి ఎరుకపరిచినట్లు పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించు. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కల్వరి ప్రతిధ్వని